హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ ఎలక్ట్రికల్ జోన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యాన్ రెగ్యులేటర్ యొక్క కనెక్షన్ ఎలాగవ్వాలో చూసి నేర్చుకుందాము. ముందుగా ఫ్యాన్ టెర్మినల్ కిట్ నుంచి ఎలా కనెక్షన్ అవ్వాలో చూద్దాం. ఈ టెర్మినల్ కిట్ని గమనించినట్లయితే పై టెర్మినల్ నందు న్యూట్రల్ వైర్ని కనెక్ట్ చేయవలను, కింద టెర్మినల్కి ఫేస్ వైర్ని కనెక్ట్ చేయవలను. ఇక్కడ ఫేసు మరియు న్యూట్రల్ను రెడ్ మరియు బ్లాక్ కలర్లతో ఇండికేట్ చేద్దాం. ఇలా కనెక్ట్ చేసినటువంటి ఫేసు మరియు న్యూట్రల్ను ఈ పైపు ద్వారా బయటకు తీసుకురావాలను. ఇప్పుడు ఫ్యాన్కి రెగ్యులేటర్ని కనెక్ట్ చేయడానికి ఎటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుందో చూద్దాము. ముందుగా ఫ్యాను మరియు సీలింగ్ రోస్ మరియు మన స్విచ్ బోర్డ్లో ఉన్నటువంటి రెగ్యులేటర్ అండ్ స్విచ్ని కూడా తీసుకుందాం. ముందు చెప్పినట్టు ఫ్యాన్ యొక్క పైప్లో నుంచి వచ్చినటువంటి ఫేసు మరియు న్యూట్రల్ను మన ఇంట్లో రూఫ్ కొన్నటువంటి సీలింగ్ రోజుకి కనెక్ట్ చేయగలను. ఇదే సీలింగ్ రోజులో మన స్లాబ్ యొక్క ఇన్సైడ్ ఉన్నటువంటి పైపులో నుంచి స్విచ్ బోర్డ్లోనికి ఫేసు మరియు న్యూట్రల్ అనేటువంటిది టెర్మినల్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. అలా వచ్చినటువంటి ఫేస్ టెర్మినల్ రెగ్యులేటర్ యొక్క ఒకవైపున ఉన్నటువంటి టెర్మినల్కి కనెక్ట్ చేయగలను. రెగ్యులేటర్కి రెండో వైపు ఉన్నటువంటి టెర్మినల్ నుంచి స్విచ్ నందు ఉన్నటువంటి ఒక పోల్కి కనెక్ట్ చేయగలను. స్విచ్ యొక్క రెండో పోల్కి ఆల్రెడీ ఫేస్ వైర్ అనేటువంటిది కనెక్ట్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా సీలింగ్ రోజ్ నుంచి వచ్చినటువంటి న్యూట్రల్ అనేటువంటిది డైరెక్ట్గా స్విచ్ బోర్డ్లో ఉన్నటువంటి న్యూట్రల్ లింక్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ డయాగ్రామ్ని మీరు చూసినట్లయితే రెగ్యులేటర్ అనేటువంటిది ఫ్యాన్కి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీ ఇంటిలో ఉన్నటువంటి ఫ్యాన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అదేవిధంగా ఫ్యాన్కి రెగ్యులేటర్ని ఎలా కనెక్ట్ చేయాలనే విషయం కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.